రాత్రి పడుకునే ముందు గనక మనం గనక ఏదైతే ఉంటుందో అదే మనసులో ప్రోగ్రామింగ్ అవపడుతుంది. అంటే ఒకవేళ గనక మనం రాత్రి పడుకునే ముందు మొబైల్ చూసుకుంటూ పడుకున్నాం, సో ఏం రన్ అవుతుంది మేడం? అవే ప్రోగ్రామింగ్ రన్ అవుతుంది. సో దీనివల్ల ఫోన్ లో చూస్తామో అవే రన్ అవుతుంటాయి. సో అలాంటి రన్ అవుతున్న సమయంలో ఒకవేళ నెగిటివిటీ కానీ ఏదైనా చూసినప్పుడు అదే రన్ అవడం వల్ల ఏమవుతుందంటే సబ్ కాన్షియస్ మైండ్ వీక్ అయిపోతుంది. మనసులో అవి పడిపోయేసి తన సంకల్ప శక్తి తగ్గిపోద్ది. సో తనకి ఏం కావాలో దాన్ని మాత్రమే ఊహించుకోవాలి. అంటే మీకు ఒక గోల్స్ ఉన్నాయి, గోల్స్ని చూడాలి. రాత్రి పడుకునే ముందు అనవసరమైన విషయాల కంటే కూడా ఎస్పెషల్లీ 1 అవర్ స్క్రీన్కి దూరంగా ఉండాలి. అప్పుడే మీతో మీరు ఉండగలుగుతారు, అంటే మెడిటేషన్ చేయగలుగుతారు. ఎప్పుడైతే మీరు మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేస్తుంటారో మీ లైఫ్లో అన్ని ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంటాయి. సో ఏదైనా ఒకటి రాత్రి పడుకునే ముందు కాస్త సమయాన్ని మనసుని ప్రశాంతంగా చేసుకొని ఒకటే అండి, మనసు ప్రశాంతంగా చేసుకొని సబ్ కాన్షియస్ మైండ్ అంటే చూడండి 2 సమయంలో యాక్టివ్ ఉంటుంది. ఒకటి నిద్రకు మెలుకువకు మధ్యలో, అండ్ మెలుకువకు నిద్రకు మధ్యలో యాక్టివ్ ఉంటుంది. సో ఈ యాక్టివేట్ అయిన సమయంలో మీకు ఏది కావాలని మీరు కోరుకుంటున్నారో ఆల్రెడీ జరిగినట్టు చూడాలి. ఒకటి సింపుల్ ప్రిన్సిపల్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే నీకు యద్భవం తద్భవతి. నువ్వు నీ గురించి ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు వీక్ అనుకుంటే వీక్ అయిపోతావు, నేను స్ట్రాంగ్ అనుకుంటే స్ట్రాంగ్ అయిపోతావు. నువ్వు వీకా స్ట్రాంగ్ అనేది ఎవరు డిసైడ్ అవుతున్నారు? మైండ్ సెట్. సో మైండ్ సెట్లో అనవసరమైన అన్ని పక్కన పెట్టి నా జీవితం అద్భుతంగా ఉంది, నేను నా జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోగలను అని ఎప్పుడైతే మీరు బలంగా నమ్ముతారో అప్పటి నుంచే మిరాకిల్స్ స్టార్ట్ అవుతాయండి. లేదు నా జీవితం ఎంతే అనుకుంటే అలా ఉంది. అందుకోసమే రాత్రి పడుకునే ముందు నీకు ఏం కావాలి అసలు చూడాలి. అంటే ఒక విజన్ బోర్డ్ చేసుకొని రోజు నేను ఇది అది చూసుకోవాలి. లేకపోతే మీ కోరిక, ప్రతి మనిషి కోరికలు ఉంటాయి కదా. విజన్ బోర్డ్ అంటే ఒక చార్ట్ తీసుకోవచ్చు మేడం. అంటే బుక్ స్టాల్లో దొరుకుతుంది, ఎల్లో కలర్ సైజ్ పేపర్స్ ఏదైనా ఒకటి A3 కానీ, మీకు ఇష్టమైన ఇల్లు ఫోటో కానీ, కారు ఫోటో కానీ, గోల్డ్ కానీ, మీకు ఇష్టం ఇది ఏదైనా ఒకటి, ఓకే, గ్రోతింగ్ ఫోటో కానీ, అవన్నీ స్టిక్ చేసుకోవాలి. అవన్నీ స్టిక్ చేసుకొని ఏం చేయాలంటే పదే చూడాలి. ఎప్పుడైతే మీరు పదే వాటిని చూస్తుంటారో వాటిని మీ జీవితంలోకి ఆకర్షిస్తారు. అంటే చూస్తే సరిపోతుంది అయితే ఎలా ఉంటుంది అంటే అవకాశాలు వస్తుంటాయి. అంటే ఇప్పుడు చూడండి, యూనివర్స్ ఏది డైరెక్ట్ ఏమి మనీ అనగా మీ ఒళ్ళో ఏమీ మనీ. సో యూనివర్స్ ఏం చేస్తుంది, అవకాశాన్ని ఇస్తుంది అంతే. అవకాశాన్ని మీ నైపుణ్యాలతో మీరు ఉపయోగించుకోవాలి. అది అయితే మీరు ఎప్పుడు వస్తాయి అవకాశాలు? ఊహించుకుంటూనే వస్తాయి. ప్రతిదీ కూడా ఊహ నుంచే సృష్టించబడుతుంది అండి. సో మరి అలాంటి అప్పుడు మీరు ఏ టైంలో బెస్ట్ అంటే మార్నింగ్ లేచినప్పుడు బెస్ట్ టైం, అండ్ ఇంకొకటి బెస్ట్ టైం ఎప్పుడు? బిఫోర్ ద స్లీప్, పడుకునే ముందు. సో మీకు ఏది కావాలో చూస్తూ అది ఆల్రెడీ నేను పొందాను అనుకుని ఎప్పుడైతే మీరు భావిస్తూ ఉంటారో అప్పుడే కదా మీకు వచ్చేది మీ జీవితంలోకి. సో ఏదైనా సరే అండి జీవితంలోకి రావాలి అంటే మాత్రం దాని అంతే ఫోకస్ అయ్యాలని పెట్టాలి. మీరు ఎంత ఫోకస్ పెడితే అంత ఫాస్ట్గా వస్తాయి.